ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఈ కుడకలు కొట్టి ఆడోటి ఉన్నది. దీనికి ఏం లేదు. దీన్ని తుక్కు తుక్కు కొట్టి మంచిగా ఎండగొస్తే ఇది చక్కెర అన్న వస్తుంది. దేనికన్నా అవుతుంది. అవురా ఏంటిదావా కోడం తీసుకొని పోయి కట్టలు గిట్టలు కొడతాను మంచుకుంటా కారం. నీ అవ్వ తినని ఎప్పుడు చెప్పాను తిను ఏందా నవరవర్తివి ఏంద్ర గదరియా పడితే బలిమిటికి మింగి పడైతి. మరి ఏంటిదో చెప్పు సక్క. అరే అనిలు పొయ్యిల కట్లని నొడిచినాయిరా. 4 చినుకులు పడ్డాయి అనుకో కట్లని మెత్త పడతాయి. అందుకే కోడలు తీసుకొని పోయి కట్టెలు తీసుకురా పోరా. పో బిడ్డ నేను కైకిలి పోతారా. సరేనే అవ్వా కోడలేది ఏమో ఇంటి ఏడుందో. సప్నా ఏందత్తమ్మా ఎందుకో పిలిచినావు? అవరా అనిలు చుట్టికం పోతుర్రా రేటన్నా. ఏంది సుట్టరికం పోతానవా? అవునే సప్న మనం సుట్టరికం పోతానవానే? సుట్టరికం పోతానవని నేను గిట్ల నీకు చెప్పిందేంది? ఏడికి పోతలేం. మనం కొత్త చీర కట్టుకొని మంచిగా తయారైనవేమి. ఇదా అత్తమ్మా? ఇది మొన్న మీషోలో బుక్ చేసిన, నిన్ను నచ్చింది, ఇయ్యాల కట్టుకున్నా. ఎట్లుంటదా చూద్దామని. మంచిగా ఉంది. మీ సేవ అంటే ఏంటిది? మీ సేవ కాదు, మీషో అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న అత్తమ్మా. దీని పైసలు కూడా మీ కొడుకే ఇచ్చిండు. గంతకే పని చేస్తాడు వీడు. చక్కెర దేరా నూనె దేరా అంటే నా దగ్గర పైసలు ఎక్కడి అవ్వా నీ కైకి వేరే ఏం చేస్తున్నావే అంటాడు. వరుడు అంటవేరా వరుడు. గప్పట్ల మా మానవ పానం మంచిగా లేకపోతే ఒక కొత్త చీర దేరా కట్టుకొని పోయి చూసేస్తానంటే ఒక్క చీర లేకపోతివి. నీ పెండాన్ని మాత్రం మంచిగా మెరిపిస్తున్నావు మెరుగుల చీరలు తెచ్చి. పెండమంటే గట్ట తల్లి అంటే గిట్టారా. నువ్వు చీర తేలేదని మా మామని చూస్తానికి పోలే. ముసలోడు ఎట్టునుడు చెప్పరా కట్టి చూస్తావు మిట్ట మిట్ట మీరు గుట్టు పెట్టుకొని. ఏ ఊకే అవ్వా అన్ని గమ్మతి మాట్లాడతావు. ఇంకా పానం మంచిగా చూడడానికి కొత్త చీర కట్టుకొని పోతారా? ఓ చిత్రంగా ఎత్తావాన్ని. నేను ఎప్పుడు పోయినా కొత్త చీర కట్టుకొనే పోతారా మా మానమ్మ వాళ్ళ ఇంటికి. అయితవే గాని ఈ మెరుపులకు పైసలు ఎక్కడే చెప్పపోతివి. చెప్పేదాకా ఇసి పెట్టేటట్లేదు మీ అవ్వ. చెప్పు ఈ చీర ఎక్కడదో. పైసలానే మొన్న నాకు అక్కరున్నాయని నిన్ను పింఛన్ పైసలు అడుకున్నా కదా, అల్లకెళ్ళి 10 రూపాయలు ఇచ్చిన. ఓ దేవుడా ఏంద్రానికి బుద్ధి ఉందారా? నా పింఛన్ పైసలు తీసుకుపోయి ఈ మెరుపు చీరలు తెచ్చినావురా. ఎవరికన్నా చెప్పు ఇచ్చేది మనం పోతిగా అవరా అనిలుగా. ఇద్దరు కలిసి నాకు గండారం మంచిగా దాపరం అయినా మీరు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. పొద్దుల ఎందుకు కొడతారే మోసద్దాము రాంగా. నీ పని చూసుకోపో ఆ కైకిలకు. ఇవరొక బీపీ షుగర్ లేదు గాని వీళ్ళ వాళ్ళన్న ఖచ్చితట్టే ఉన్నది. అప్పో పాంచండ్రు నా పింఛన్ పైసలు ఈ మెరుపు చీరలా. అత్తమ్మా బీపీ వచ్చినా షుగర్ వచ్చినా గోళీలు ఇచ్చేటోళ్ళు వస్తారు. నువ్వు రంది పడకు. ఈ పైసలు అయితే ఇయ్యి. ఇగో చూడన్ని ఎట్లా పోగులు ఎత్తాన్నాయో. 300 కట్టెల కోతనే ఇగో లేస్తున్నాయి అన్ని. ఎవరికన్నా చెప్పు తిజ్జతి మానం పోతుంది. నేను రూపాయి పోగెత్తే మీరు సోకులకు మోపాయిరా. నేను ఇవన్నీ చూసుకుంటా బాగా రోజులు ఏం బతకరా అనిలుగా. నేను బతక నేను ఉండరా ఈ ఇంట్లుండ. అబ్బో నీ పాంచనే ఈ సోకులకే పనికి వస్తారెవరా? రోజు కట్టానికి పోదాము, కట్టం చేద్దాము, 4 పైసలు తెద్దాము, దీనికి ఇస్తాము లచ్చికన్నా ఆలోచన లేదారా? చిన్నప్పుడు మా మల్లవ పంచంగం చూస్తాయని అత్తే ఇగో మల్లవ నీ బిడ్డ 100 ఏళ్ళు బతుకుతుంది అని అప్పుడు అన్నారు. గాని మీ రంతికి నేను రేప మాప పుట్టుకునేటట్టున్నారా? పుట్టుకునేటట్టున్నారా? ఓ అవ్వా నువ్వేం చావద్దు, మంచిగానే ఉంటావు. పో పనికో సర్ది పెట్టుకొని. సత్తా సచ్చింది చేసింది లేదా. పో పనికో. నేను పనికోతారా? నేను ఇంటికాడ ఉంటే ఎట్లా నడుస్తుంది? మీకు సోకులు రావాలి కదా, ఇవన్నీ మెరుపులు ఎట్టొస్తాయి. పోతా పనికి పోతా. నేను ఇంటికాడ ఉంటే నడుస్తా అదిరా. అరే నేను కట్టెలు నాతో అయితేనే కొడతావా?
నేను రాను. అది ఏడాదో అది మహారాణి కదా, అది రాదు. మెరుపుల చీర కట్టుకుంది కదా ఇక. ఆ నేను మా ఇంటికాడ ఎప్పుడు కట్టెల కోలే వస్తామా, ఇప్పుడు ఎందుకు పోతా? ఎలా ఏమో నువ్వు. మరి లగ్గం ఎందుకు చేసుకున్నవే? మంచిగా అవ్వగారి ఇంటికాడ మెరుపుల చీర కట్టుకొని ఉండపోయినావు. లగ్గం చేసుకోక నువ్వు చెప్పినావా కట్టెలు పంపిస్తా అని? ఛీ, అది నీళ్ళు వెళ్ళి పాడుగాను. అంటే ఈ ఇంటుండే బాయలు ఎక్కడ పోయింది నేను. నేను రాను. అరే నేనే కొడతానే, నేనే తీసుకొస్తానే, నువ్వు పట్టుకరా. అది కట్టిన ఊరుతుంది ఇటు ఉంటే. సరే తి పా పోదాం. చీర చేంజ్ చేసుకోపో. ఏంది చీర చేంజ్ చేసుకోనా? దీన్ని కట్టిన భవనన్న తీరలే, అప్పుడే చీర చేంజ్ చేసుకోనా? ఈ చీర అయితే నేను అత్త, లేకుంటే మొత్తానికే రాను. నువ్వు ఒక్కనివ్వు. నడు పా, పోదాంపా నడు. పా. నేనే తీసుకొస్తా గాని. నీళ్ళ డబ్బా తెప్పో, దూపు అయితే నాకు అడిగి పోయినాక. మా సంగ నడు. మీ అవ్వ కట్ట మీది పోయి కట్టెలు దేరి, కట్ట మీది పోయి కట్టెలు దేరి అన్నది. ఇక్కడ కట్టెలేడ కనబడుతున్నాయి? ఆగో అటు చూస్తేనేమో చెరువు కనబడుతుంది, మంచిగా ఉన్నది. ఇటు చూస్తే తాటి చెట్లు, ఈత చెట్లు గివే కనబడుతున్నాయి. ఇక కట్టెలేడున్నాయి? ఓ మెంటల్లానా, మధుగానోళ్ళ చేనులా మొన్ననే యాప చెట్టు కొట్టేసిలే. ఆడికి పోయి కొన్ని కట్టెలు కొట్టుకొద్దాం. అవి సరిపోలేదు అనుకో, కట్ట కింద తుమ్మలు కొట్టేసిలు, ఆడికి పోయి కొన్ని పట్టుకొద్దాం. అవి ఇవి కలిపి ఎన్నో కొన్ని పట్టుకపోదాం. ఉత్త చేతులతో పోయినామనుకో మా అవ్వ పొట్టు పొట్టు తిడుతుంది. పెళ్ళైనాక కూడా అవ్వకు భయపడే మొగోన్ని నిన్నే చూస్తాన్నా. పా నాకేంది, నేను కొట్టేదన్నా పట్టుకొచ్చేదన్నా. మరి ఎండన్నా ఎందుకు కొట్టుకో. కొడతానవే నువ్వు? అబ్బా ఇక్కడ ఎంత చల్లగత్తాంది, మస్తు చల్లగత్తాంది. అందుకేనే నేను రమ్మన్నది. ఆడ మా అవ్వతో ఇట్లా పడకుండా కూర్చుంటే మంచిగా ఉండా నీకు? ముందే చెప్తే అయిపో కదా, సాపరన్న తెచ్చుకుందురు, నువ్వు కట్టెలు కొట్టుకునేదాకా మంచిగా పట్టుకుందురు. ఇట్లా పట్టుకో. ఇంత చల్లగత్తా నాకేమెరక పాడాయి, నేను అందుకే రానన్నా. నడు పోయి గిన్నెనే గవే కొట్టాలి పా. ఏడికొచ్చేది? ఇంటికన్నా నాకేమని చెప్పినావు? నువ్వు ముట్టుడద్దు పట్టుడద్దు అన్నావు. నేను రాను. అగో అక్కడ చూడు ఎంత బురదుండదో. నాది అసలే కొత్త చీర, ఎంత బురద అంటాలే. నేను రాను, నువ్వు పోయి కొట్టుకొచ్చుకోపో. సరే ఈయన కూసో, నేను పోయి కొట్టుకొస్తా. ఇడ కూసపోతే నేనేటి పోతా పో. ఇగో నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేస్తా చెప్పు? బోర్ కొట్టదా? ఆ ఫోన్ ఇచ్చిపో. కూసో మంచిగా ఈయన ఇక చూసుకుంటా. అవ్వా నిమ్మలంగరా. సరే చల్లగా వస్తాను, ఎంతసేపు అయినా ఏం కాదు పో. ఈ జాకెట్ ఈ చీర మీదకి మంచిగా సెట్ అయిందా? ఫోటో కొట్టుకొని చూద్దాం. అబ్బా ఇది ఎంత ముద్దుగున్నాడు, బంగారం. ఇంత మంచిగా తయారై ఈ కట్టమని తిరుగుతారు ఎవరు మరి? పని కష్టాలు గట్లస్తారా? అంత మంచిగా తయారు ఎవరు అన్నట్టు మరి అర్థమైతే ఇప్పుడే కనబడే మళ్ళీ మాయమైంది మనిషి అదయ్యమా? ఎవరు అన్నట్టు మరి? అనిలు గిరా గిరా ఏంటిది మావా? కడవలు చీర కట్టుకొని మంచిగా తయారై ఇటాడు తిరుగుతారు చూస్తాగా ఎవరు కట్టుకున్నా ఎవరు ఏరి మావా? ఎవరు లేరాడా? నాకే కనబడతా నీకు కనబడతలేదు మరి? ఆడు ఎవరు ఉన్నారు మావా? ఎవరు లేనే లేరు. కట్టెలు కొనుక్కుంటాను విడిచి ముచ్చడి చెప్పవాడివి. ఆడు ఏడ కనబడతారు మావా? సరే సరే ఇక నువ్వు కొట్టుకో కళ్ళు కొట్టుకో. మనిషి అదయ్యం మళ్ళా కనబడుతుంది. అనిలు అనిలు ఇక్కడ ఏంది మావా? అరే నీకేమో కొత్త లగ్గమా? ఇడిచిపోతే ఎట్లనే భయపడతావు? ఆడ ఎవరో తిరుగుతారు నాకు కనబడుతుంది, నీకు కనబడితే కనబడుతుంది. ఇట్లా ఏమో నీకు కనబడతారు నాకు కనబడతారు. ఎవరు ఉన్నారు ఎవరో తిరుగుతున్నారా? ఎవరు లేరు మావా, నాకు ఎవరు కనబడతలేరా? కనబడతారు నీకు కనబడతలే చూడు చూడు అగో చూడు లేదంటే కదా అదేంది వాళ్ళు ఎవరు అనుకుంటానవే? మీ బిడ్డనేనా? అయ్యో సపన పోరా మరి లగ్గంలో తిరుగులేదు ఇప్పుడు ఏర్పడతలే భయపడితే వారి దాకా ఎవరు ఎంత పని చేసిందే ఎవరు అనుకుని బట్టిగా మనిషిని ఆగం చేస్తావేందే? సాగం ఆగం చేస్తాడు. అగో
ఏమైంది? ఎందుకు ఆగం ఆగం అవుతారు? ఏమైందా? మామ నిన్ను చూసి నిన్ను దయ్యం అనుకున్నాడే. ఇవ్వరాక భయపడ్డాడు. అగో అనిలు గడు ఏమన్నా దా అని తీసుకొచ్చిండు. ఏంటి చిన్నబాబు, నేను గింత మంచిగా తయారై ఉన్నా నన్ను చూసి నువ్వు భయపడ్డావా? ఈ సెల్క మీరు కచ్చటోళ్ళు పట్టు చీరలు కట్టుకొని కొత్త బట్టలు వేసుకొని వస్తారా పోరి? నేను ఎవరో అని భయపడితే నేను శెలక మీదకి ఏం పని చేయడానికి రాలేదు. మా ఆయనకు సోపతి రమ్మంటే వచ్చిన. మంచిగా తయారైనా కదా అని 4 ఫోటోలు దిగుదామని ఆడికిడి తిరుక్కుంటూ ఫోటోలు దిగిన. నువ్వు దయ్యం అనుకొని భయపడ్డట్టున్నావు. మా మంచి పోలేవేతి మంచిదానివే. అవే అట్టి పిరికి పిత్తలోడు ఉన్నట్టున్నాడు కదా ఈ చిన్న బాపు. నన్ను చూసి దయ్యం అనుకున్నాడట. చిత్రం పాడుగా. నేను అనలేదు, ఆయన అన్నాడే. ఏంది? ఏం లేదు ఏం లేదు. అబ్బో, 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 గండు చీమ. అమ్మో, కుట్టింది. ఏంది? చీమ కుట్టిందా? ఇంటికి పోదాంపా. ఏంది ఇంటికా? ఆగే కట్టెలు మోపు కట్ట తీసుకొని వస్తా పోదాం. అరే కాలు మొత్తం దిమ్మదిమ్మంటాంది. ఇంటికి పోదాంతా. అరే ఆగే కట్టెలు లేకుండా ఉట్టి చేద్దాం మన ఇంటికి పోయినా అనుకో మా అమ్మ మన ఇంట్లోకి రానియదే తిడుతుంది. ఆగు తొందరగా. నేను చీమ కుట్టి చచ్చిపోయినా కూడా నీకు కట్టెలే ముఖ్యం, నేను ముఖ్యం కాదు కదా. అరే చీమ కుట్ట చచ్చిపోతారా అనే అటు పోయి పట్టుకుని వస్తా. అబ్బో, నువ్వు కట్టెలతోనే ఉండిపో. కట్టెల దగ్గర అరే, ఆగే, ఉండిపో. అమ్మో, ఎంత ఘోరంగా కుట్టింది. ఆగే వస్తానా సప్న ఆగే. అద్దు, రాకుంటే అరే ఆగా వస్తాను వస్తాను. పత్తి ఇత్తనాలు పెట్టవోడు అస్సలు సాతన అయితలేదు. మొత్తం పని చేసిన దాన్ని. భవానీ, నేను మొన్న చీర బుక్ చేసుకున్నాను చెప్పలేదా? చీర సూపర్ వచ్చింది. దీని బార్డర్ అయితే పెద్దగా మస్తు వచ్చింది తెలుసా. నీకు కూడా లింక్ పంపిస్తానే, నువ్వు కూడా బుక్ చేసుకో. నేనానే బ్లూ కలర్ చేసుకున్నా, నువ్వు కూడా ఇదే కలర్ చేసుకో. ఎటైనా పోతే సేమ్ సేమ్ ఉంటాం మంచిగా. ఏం చెప్తానవే? మళ్ళీ తాగపోరి. ఇనబడతలేదు అత్తమ్మ, ఫోన్ మాట్లాడుతున్నా. ఇనబడకపోతే చెప్పు, మీ కొడుకు చెప్పి చెవుల మిషన్ తెమ్మని చెప్తా. నీ కారడ్డం కగ్గిదాలుగా మాపటీల పని గా ఆకిలి ఉడుచుకునుడు, గా ఇల్లు ఉడుచుకునుడు, గా బోలు తోముకునుడు, గీ పని చేసుకుంటారా? అయ్యో అలో భవానీ, నేను చీరలు తెచ్చుకున్నా సారెలు తెచ్చుకున్నా అని మాట్లాడుతుంది. ఇదేనా ఆడదాని రీతి? కాలు చేతులు గుంజుతున్నాయి. ఏమన్నా నీళ్ళు పెట్టినా ఉడుకు నీళ్ళు పోయి మీనా? నీళ్లు పెట్టాలంటే కట్టెలు ఉండాలి అత్తమ్మా. మరి కట్టెలు లేవు కదా, అందుకే పెట్టలే. పొద్దుగాల ఆడు నువ్వు పోతిరిగా కట్టకు పోయినాం కానీ కట్టెలు తేలే. ఏంది మరి ఏం చేసిరు పొద్దంతా? పోయినాం అత్తమ్మా. ఆడ నాకు పెద్ద గండు చీమ కుట్టింది, సపరేట్ వచ్చినాం. ఆయనతో చచ్చిపోతే చీమ కుడుతుంది అత్త. ఏం మనిషి నువ్వు? ఆ గాడి కొడుకు ఏడి? ఊళ్ళకి పోయినత్తమ్మా, ఏదో పని ఉందట. ఏం ఉద్ధరించడానికి వేయండి ఊళ్ళకు? ఆయనకి ఎవరు ఉద్ధరిస్తలేరు, అన్ని నగతే తెస్తాడు. నేను మరీ అంతే పొద్దంతా పోయి వచ్చినాక ఇంత ఉడుకులతో తానం చేద్దామంటే నీళ్ళు మెట్లు అనబడితే ఎట్లనే సప్న ఇంత పాపమాయే. ఆగో, పొయ్యి మీద పెట్టకపోతే ఏదత్తమ్మా, హీటర్ పెట్టుకొని చేయిపో. హీటర్ మీద పెడితే కరెంట్ బిల్ ఎక్కువ రాదా? వస్తుంది మరి, రాదా? కరెంట్ బిల్ నీ అవ్వ కడతా నీ అయ్య కడుతుందా? హీటర్ పెట్టుకోకపోతే గ్యాస్ మీద పెట్టుకొని చేయిపో. గ్యాస్ వడవదా? అన్ని వడవద్దు అనుకుంటే సల్లెలి అయి రండిపోతుంది. ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? అబ్బో, ఏ మాటకా మాట సమాధానం చెప్పే కోడలు దొరికింది నా లచ్చింగాళ్ళ కోడలు. ఇక బాగానే ఉద్ధరించినట్టుంది. నేను చూసి రవ్వలాల గిసొంటి కోడలు దొరుకుతాయి. ఇక బాగానే పొడవైనట్టే సంసారం. ఈ గాడిద కొడుకు ఎక్కడ వేయండో అక్కడ తింటాండు, ఊరు వినబడి తిరుగుతాండు. గట్టున్నది నా కొడుకు కోడల సంగతి. ఏం చేయాలి నా రాతపాడు గారు? అత్తమ్మ ఎటు పోతాను? ఈ ఊళ్ళో పోతానా బిడ్డ. నిన్న మొన్న పుల్లలేర వేయినా, ఇత్తనాలు పెట్టవేయినా, 2-3 కైకిళ్ళు వచ్చేటివి ఉన్నాయి. పోయి అవన్నీ అడకచ్చుకుంటాను. ఎలా పోతానా? అన్ని పనులు నువ్వే చేసుకున్నాడు ఏందో. మీ కోడలు ఏం పని చేయదట కదా, ఊళ్ళో అందరు అనుకుంటారు. ఏం చేయాలి బిడ్డ, నా రాత పాడుగాను. ఒక్క పని ముట్టది ఇంట్లో, ఒక్క పని ముట్టది. నాతో పనికిరానా అని పనికిరాదు. నా ముచ్చటేమో గాని నువ్వెటు పోతున్నావు బిడ్డ? నేనా అత్తమ్మ, మా చిన్నబాపు బర్రెని అమ్ముతా అన్నాడు. గప్పట్లాగా సత్తిగాడు కొంటా అన్నాడట. పోయి అడిగత్తా అని పోతానా, తీసుకుంటాడో మరి ఏం చేస్తాడో. మరి బర్రెని ఎందుకు అమ్ముతారు బిడ్డ?
మా చిన్నబాబుకు శాతం అయితే లేదు అత్తమ్మ. మోకాళ్ళు నొత్తానాయి. ఆ భార్యను మేపుకచ్చుడు పాలు వెండుడు ఇంకా తిప్పలవుతుందట. అదే కాకుండా ఆయనకు పైసలు కూడా బాగా అవసరం ఉన్నదట. 40-50 వేలకు పోయే భార్యను 20 వేలకే అమ్ముతా అంటాడు. అదే మరి ఎవరైనా తీసుకుంటారో ఇక అట్లా పోయి అడిగేస్తా అని పోతాను. భార్యనైతే పాలు ఇరిగిస్తుంది అత్తమ్మ. 5-6 లీటర్లు ఇస్తుంది రోజుకు. మంచి భార్యను ఇక అద్దే అంటే అమ్ముతాడు. మరి నేనన్నా తీసుకుందామంటే అది మేపుడు అటు ఇటు తిప్పలు అవుతుంది అని నేను చూస్తాను. ఎవరికన్నా ఇవ్వాలి. ఆ భార్య నా అమ్మేది మాకే అమ్మమంటానా మీ చిన్న బాపును. నువ్వు తీసుకుంటావా అత్తమ్మ? ఆ భార్యను చూసుకుని నీతోటి అవుతుందా? రోజు మేపుక రావాలి, పాలు విండాలి, దాన్ని సాపి వేయాలి. గది నీతోటి ఏడవుతుంది? కానీ పైసలు ఉన్నాయా నీ దగ్గర? ఏం దాలుడే ఇంట్రా పావులెత్తు బంగారం ఉండేది. దాని అమ్మాయి నా భార్యను తీసుకుంటా గాని మాతో ఎందుకు కాదు బిడ్డ. నా కొడుకున్నాడు, నా కోడలు ఉన్నది, నేనున్నా. మేము చూసుకుంటాము. నువ్వు పా బిడ్డ, మీ చిన్న ఆయనతో మాట్లాడదాం. నువ్వు బండి దింపు పంచను. అరే అనిలు, సప్న, ఓ పోరగాండ్రు ఆ ఇట్రారి. ఏందే ఇంటి మూడు నుంచి అన్న ఇంటి వెనక నుంచి పిలుస్తావేందే? ఇంకా బర్రె ఎక్కడిదే? బర్రెను కొనుకొచ్చిండ్రా. కొనుకొచ్చినవా? ఆ కొనుకొచ్చా అని పైసలు నీ దగ్గర ఎక్కడియే? ఇంట్లో పావులెత్తు బంగారం ఉండే, దాన్ని నమ్మి తిని కొనుకొచ్చిన. అయ్యో చిత్రం పాడుగాను. గొంగడ అమ్మి చెప్పులు కొన్నట్టున్నది. బంగారం అమ్మి బర్రెను కొన్నదట. గట్లున్నది మరి మీ అవ్వ తెలివి. ఇంకా బంగారం అమ్మి బర్రెని కొంటా? అరే దాన్ని ఎవరు చాలాలి ఇప్పుడు? నీ పెళ్ళం ఏం చేస్తుందిరా? అదే సత్తది దాన్ని. పొద్దు పొద్దుగానే నవ్వుకునే ముచ్చడి చెప్తాను చూసా అనే సప్నమా అవ్వ. నవ్వు మరి పల్లిగిలిచ్చి అది ఏం చేస్తుందిరా? అటుకని కూడా పట్టే కాసుకత్తది రోజు పోయి. గిది ఆ కత్తది కాసుకత్తది రోజు 3 పంటలు మంచిగా తినుకుంటా నవ్వుకుంటా తుల్లుకుంటూ తింటుంది కదా. ఇప్పుడు కాసుకరా దాన్ని. నేనేమిటి గాసుకత్తా? అసలుకే గాసుకరాను. ఎందుకు గాయవే? నువ్వు గిట్ట బర్రెని గాయపోవాలే బిడ్డ. నీకు ఇడుపుగా ఇప్పించి అని పనిగల్ల పెన్నానికి చెప్తా. ఇంకా ఆయనే గాయ ఏం చేసుకుంటో చేసుకోపో. ఎందుకు గాయవే? నీ అయ్యవని పిలిపించి ఇడుపుగా ఇప్పించి పంపిస్తా నీకు. నువ్వే గాయాలి దాన్ని. అరే అనిలు, చెప్పు దానికి మంచిగా. బర్రెను కాసేటట్టు ఉంటే నీది ఉంటుంది ఈడ, లేకపోతే నా వారికి పంపిస్తా నేను. బాగా తీయే గట్ట చెప్పు మంచిగా. నేను బరంగా అత్త అని చెప్పిందా నీకు? అరే ఒక్క 2 రోజులు కాయే, తర్వాత నేనే పొలం కాడికి పోయేటప్పుడు పొద్దున నేనే పట్టుకోపోతా, సాయంత్రం నేనే తీసుకొని వస్తా. లేకుంటే మా వెలగొడతా అంటుంది. నువ్వు నిలగొడితే నేను ఉంటానా అని. ప్లీజే ఒక 2 రోజులని ఒప్పుకోవే ప్లీజే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజే. మరి 2 రోజులైనాక నువ్వే కాసుకొస్తావు కదా. నేనే కాసుకొస్తానే. నాకేం పని చెప్పావు కదా. నీకేం పని చెప్పా? నీ మీద ఒట్టు నేనే మొత్తం కాసుకొస్తా. సరేతి మీ అవ్వకి చెప్పు, కళ్ళు చల్లబడతాయి. ఒప్పుకున్నా. అవ ఒప్పుకునేదే కాస్తదట. దాన్ని ఇడుచుకపోయి మంచిగా మేపుకరాపనాడు. సరే. అది 4-5 లీటర్ ఇస్తుందట. ఈ కా నుంచి 10 లీటర్ ఇవ్వాలి. దానికి పచ్చ గడ్డి పెట్టాలి. పావులెత్తు బంగారానికి తులం బంగారం కొనాలి మనము. ఆ పాలమ్మి సరే నడు మేపుకరా పోయి. పడ్డదా? మా ఆయన పడ్డది. నీ రోగం తిరగాలి అమ్మ. ఈ బర్రెను కొన్నది నీ కోసం. మంచిగా రోజు నాతో పని చేపిస్తావా? నీ పొద్దంతా చిలక విన పని చేసి వచ్చి ఇంటికాడ పని చేయాలి. ఇప్పుడు ఏర్పడుతుంది నీకు పని విలువ తెలవాలని అమ్మ. ఇన్నొద్దులు నీ కాలకాడికి పని అంతా చేయించుకున్నాను. నువ్వు నా కాలకాడికి రావాలి. నీ రోగం తిరగాలి. ఆగిట్ల కట్టెత్తాడా? కట్టెత్తాడు. బర్రెకున పడెత్తే నాకు ఎరికే. మా అత్త నాకు ఎట్లెట్లా పని చెప్పాలనా అని బర్రెను కొనుకొచ్చింది నాకు గండాన.
ఈ బర్రకు నా వాడెద్దు అవ్వా అవ్వా ఇక ఏం సతాయిస్తుంది ఆ బర్రె. కట్టేసినవా కట్టేసిన అమ్ముద్దరు చూస్తే అదే కొద్ది భయం అవుతలేదు నాకైతే అదేమిత్తది. ఇక్కడ కూర్చుందాంపా. దా మంచి కట్టేసినవా కట్టేసిందే. అవ్వా మీ అవ్వకైతే బాగున్నది. ఓయ్ ఏందే అక్కడ బర్రె కనబడతలేదు, పోయి చూసిరా పో. ఏ అక్కడనే చెట్ల పక్కకేనో మేతాన్ తీయరాదే. ఏడ మెత్తంది, అది కనబడతలేదు. అది కనబడకపోతే మీ అవ్వ మన నుంచది. పో పోయి చూసిరా పో. అరే ఉంటదే అవ కాళ్ళు అన్ని నీ గుంజుతాయి. కాళ్ళు పారగాను పో, పోయి చూసిరా పో. అందిత్తే వందిత్తా అంటావు, జల్లి పో. పోతానడే. అయ్యో అయ్యో అయ్యో, ఏంది బర్రె దిగ్గపోతాంది, మనిషిని కూడా గుంజుకపోతాంది కదా. ఏమోతి బర్రెంబడే తిన పోతాండు, ఆళ్ళేస్తారు. ఇక్కడ నేనేం చేయాలి పాడుగాను, నేను ఇంటికి పోతా. ఓ గంతగానే గుంజుకపోతాంది ఏంది, అమ్మో. బర్రె అదే బర్రె నాత్తమ్మా, బర్రె దిగ్గపోయింది. खत्म ఏంది అనిల్ గారే అని బర్రెదని పాటి ఎవరు దిగ్గపోయాడు. बाय बाय टाटा అయ్యో దేవుడా, బంగారం అమ్మి బర్రెను కొంటే బర్రెవా నా కొడుకువాయ్, ఏందన్న రాత ఇది. అయ్యో దేవుడా, నిన్ను